ఈ మనిషి జన్మ అనేది ఎందుకు జరిగింది? ఏమండి, మనిషి జన్మ, మన జన్మ ఎందుకు జరిగింది? మనం ఎందుకు పుట్టాం? మనం ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం అనే ఈ చిన్ని చిన్ని పనులు చేస్తున్న మనము మన జన్మ ఎందుకే జరిగిందా అని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుడు పిల్లలారా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. పొడవటంచే గ్రామంలో ఉన్నవారు నేను అడుగుతాను. ఈ గ్రామంలో మీరు పుట్టి పెరిగి ఇక్కడ జీవిస్తున్నారు. ఈ గ్రామంలో పుట్టిన వారు నేను అడుగుతున్నాను, మీరు ఈ గ్రామంలో పుట్టక ముందు, అనగా మీరు పుట్టక ముందు ఈ గ్రామంలో మీ తల్లిదండ్రులకు మీరు పుడతారని మీకు తెలుసా? నా ప్రశ్న అర్థమైందో లేదో మళ్ళీ చాలా జాగ్రత్త ఆలోచించండి. మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చామండి. వచ్చిన మేము ఏదో మీ ముందు 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోదామని రాలేదు. మేము ఆలోచింప చేయడానికి దేవుని తరపున దేవుని దైవ సేవకులుగా మేము వచ్చాం. కాబట్టి చాలా జాగ్రత్తగాండి. మీరు ఈ గ్రామంలో మీ తల్లిదండ్రుల గర్భాలలో పుట్టక ముందు ఈ గ్రామంలో మీరు పుడతారని మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా, ఎవరికి తెలియదు. అంటే పుట్టిన తర్వాత మనమున్న గ్రామాన్ని చూసాం, పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులను చూసాం. ఏమన్నా పుట్టిన ఏ బిడ్డ అయినా ముందుగా తల్లి ముఖమును చూస్తుంది. తర్వాత ఆ తల్లి చెప్తుంది, ఒక ఆయన్ని చూపించి, వాళ్ళ ఆయన్ని చూపించి, ఈయనే మీ నాన్నని. అప్పుడు చచ్చినట్టు నమ్మాలా లేదా? అనుమానిస్తామా? నా మాట అర్థమవుతుందా? అందరం తల్లిదండ్రులుగా పుట్టిన వాళ్ళం కదా ఇక్కడ. అంటే అమ్మ చెబితే మనం నమ్మాం, మన నాన్న ఎవరు? నిజమా కాదా? అమ్మ చెబితే ఎందుకు నమ్మాలి? ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు వేస్తారండి అనుకోకండి. దేవుడు అర్థం కావాలంటే ఇలాంటి ప్రశ్నలు వేయాలి మనం. అమ్మ చెబితే ఎందుకు నమ్మాం? అమ్మ చెబితే ఎందుకు నమ్మాలి? అప్పుడు మన దగ్గర వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఏమండి నన్ను కన్నదండి, పేగు బంధము కలిగింది. ఏమంటే బిడ్డకు తల్లికి ఏ బంధం ఉంటుందో తెలుసా? ఏ బంధం ఉంటుంది? దాన్ని పేగు బంధం. అప్పుడు కదండి పుట్టిన వెంటనే బిడ్డను తల్లిని వేరుపరిచి ఆ పేగును కట్ చేస్తారు. అంటే తల్లి గర్భములో 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి ఆహారము, బిడ్డకి రావాల్సిన బలం అంతా, తల్లి తిన్న ఆహారంలో బలము శక్తి అంతా పేగు ద్వారా బిడ్డకు వెళుతుంది. అందుకే ఈ బంధము వలనే తల్లి గర్భములో 9 నెలలు బ్రతికాం. ఈ భూమి మీద పుట్టిన తర్వాత కూడా వెంటనే, ఏమండి మనకి ఎవ్వరికి పుట్టిన వెంటనే బ్రతకడం మనకి రాదు. పుట్టిన వెంటనే మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదు. తల్లి అన్నీ నేర్పిస్తుంది. వెళ్తే ఏంటంటే విశేషం ఏంటంటే, ఈ మనిషి జన్మలో చాలా గొప్పదండి, చాలా గొప్పది మన జన్మ. ఒక పశువును చూడండి, ఒక ఆవు కానీ గేదె కానీ, కడుపుతో ఉన్న గేదె కానీ ఆవు కానీ ఈనిన తర్వాత ఆ దూడ పుట్టిన వెంటనే గంటలో లేచి నిలబడాలి. దానికదే నిలబడాలి. నిలబడి పాలను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలి? తల్లి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు గేదె చెప్తుందండి, ఇక్కడ రా అని చెప్పదు. తల్లి దగ్గరకు వస్తుందంటే ఈ దూడ వెతకాలి అంతే తప్ప ఏ గేదైనా ఏ ఆవైనా, మన ఊర్లో గేదెలు ఆవులు ఉన్నాయి కదా, పుట్టిన తర్వాత ఏ గేదైనా తన బిడ్డ దూడను ఎత్తుకొని పాలిస్తున్నట్టు ఎక్కడ చూసారా? కానీ మనిషి జన్మలో ఎందుకో ఆలోచించండి, పుట్టిన బిడ్డకు తల్లి పాలు అనేది వస్తుంది. తల్లి ఎత్తుకొని ఎవరి బిడ్డకు పాలిస్తుంది, బిడ్డకు కావలసిన సర్వము చేస్తుంది. అందుకనే మన తల్లి అంటే మన కన్న అమ్మ మన కోసం తన జీవితాన్ని ధారపోసింది. కాబట్టి ఆమె చెప్పింది నమ్మాం. ఆవిడ చెప్పింది ఒకరోజు ఒక ఆయన చూపించి, మీ నాన్నని, మన నాన్నని అమ్మ చెబితే నమ్మాం. ఇది మన జన్మ. ఒకసారి ఆలోచించండి. అంటే ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా అన్నమాట. ఈ భూమి మీద మనం పుట్టక ముందు ఈ భూమి ఉన్నదని మనకు తెలియదు. రైట్? నా మాట అర్థమవుతుంది కదా? మనము ఈ భూమి మీద పుట్టక ముందు ఈ భూమి ఉన్నదని మనకి తెలియదు. తెలుసు అన్నవారు చేయొద్దండి ఇక్కడ.
నేను పుట్టక ముందు భూమి ఉందండి, ఆ భూమిలో ఒక ఊరు ఉందండి, అదే కొడవటి వంచండి, అక్కడ నేను పుట్టాలని నాకు తెలుసండి అని ప్లాన్ చేసుకుని ఎవరైనా పుట్టారా? పుట్టలేదండి. అంటే మన ప్రమేయము లేకుండా, చాలా జాగ్రత్త ఆలోచించాలి, మన ఇష్టము లేకుండా, మన ప్రమేయము లేకుండా మన జన్మ జరిగింది. మరి మన జన్మ జరగడం వెనకాల ఎవరున్నారు అని ఆలోచిస్తే దేవుడున్నాడు. అంటే మనం పుట్టాలని, తల్లి గర్భములో రావాలని, తల్లిదండ్రుల గర్భంలో పుట్టాలని ముందుగా ఆలోచించింది దేవుడు. ఏమండి? దేవుడే ముందుగా ఆలోచించి ఈ జన్మకు ఏమేమి కావాలో సర్వం సమకూర్చి పెట్టాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసండి, అంతా మన వల్లే, అంతా తల్లిదండ్రులు చేశారు, నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే నా కష్టం అంటాడు. అంతే. ఏంటట? కష్టమా? నీ కష్టం వల్ల నువ్వు బతుకుతున్నావా? అది నువ్వు మనిషికి చెప్పుకుంటే అర్థం ఉంది. ఒక మనిషికి నువ్వు చెప్పుకుంటే అర్థం ఉంది, నా కష్టం వల్ల నేను బతుకుతున్నానని. కానీ దేవుని దగ్గర అది సాగదండి. దేవుని దగ్గర అది చల్లదు. ఎలా చెప్పమంటారా? ఏమన్నా ఆలోచించండి. అప్పుడే పుట్టిన బిడ్డకు ఏం కావాలని చెప్పండి. మీరు అందరూ వెంటనే చెప్తారు. అంగన్వాడీ సెంటర్లో ఏమంటుంది? అప్పుడే పుట్టిన బిడ్డకి ఏం కావాలి? తల్లి పాలు. దానికంటే ముందు గాలి కావాలి. తల్లి ఇస్తుందా గాలి? పోనీ తల్లి పాలు పోసి పెంచు, గాలి ఇయ్యడు దేవుడు, బిడ్డ బతుకుద్దా? అంటే మనం ఎలా తయారయ్యామంటే, పుట్టిన బిడ్డకు తల్లి లేకపోతే బిడ్డ బతకతండి అంటాం మనం. కాదండి, దేవుడు లేకపోతే బిడ్డ బ్రతకదు. బిడ్డే కాదు, తల్లి కూడా బ్రతకదు గాలి లేకపోతే. గాలిని తయారు చేసింది తల్లిదండ్రులా? పోనీ ప్రభుత్వాలా? పోయిన బీఆర్ఎస్ ఏమైనా చేసిందా? ఉన్న కాంగ్రెస్ ఏమైనా చేసిందా? ఏ ప్రభుత్వాలు చేయవు, దేవుడు ఇవ్వాలి అది. ఎవరి చిన్న లాజిక్ అండి. అంటే మన పుట్టుక వెనకాల ఎవరు మన అవసరాలన్నీ తీర్చడానికి ఈ అందమైన ప్రకృతిని దేవుడు పెట్టాడు. మనుషులుగా మనం బ్రతకాలంటే గాలి కావాలి, నీరు కావాలి, ఆకాశము కావాలి, నేల కావాలి, ఎవరి వేడి సూర్య రశ్మి కూడా కావాలి. వీటిని ఏమన్నారంటే పంచభూతాలు అన్నారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవి లేకపోతే మనం బ్రతకలేము. ఇవి ఏ మనుషులు ఇవ్వలేనివి. ఇవన్నీ దేవుడు మనం పుట్టక ముందు ఈ ప్రకృతిలో తయారు చేసి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచిస్తే, ఎవరి జన్మ దేవుడు జరిగింది. తల్లిదండ్రులు అంటారు చాలా మంది, రే నేను నిన్ను కన్నాను రా అంటారు. ఎంత కన్నా ఇప్పుడు తేల్చేయమంటారా? తల్లి అంటారు కదా, నేను కన్నాను రా అంటది తల్లి. ఏమన్నా నేను ఆ ప్రశ్న అడుగుతాను, నేను తండ్రిని అడుగుతున్న ప్రశ్న, దేవుని పక్షంగా అడుగుతున్నాను నేను. బిడ్డ తల్లి గర్భములో 9 నెలలు ఈ నిర్మాణాన్ని పొందుకుంటుంది. మానవ దేహం అనేది తల్లి గర్భంలో నిర్మించబడుతుంది. ఈ ఆకారం ఎక్కడి నుండి వచ్చింది? తల్లి గర్భములో పట్టింది. మరి ఈ ఆకారాన్ని తల్లి తయారు చేసుకుందా? నా ప్రశ్న. ఈ మానవ దేహం 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాం మనమందరం. ఆలోచించాలి, మన జన్మ గురించి చెప్తున్నాను. ఈ 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని కన్న తల్లి తయారు చేసిందా ఈ ఆకారం? ఒకవేళ తల్లికి అవకాశం ఇస్తే ఏ తల్లి అయినా బిడ్డకి ఏ రంగు వేస్తుంది? తెల్లగా, నా బిడ్డ అందంగా ఉండాలని వేస్తుంది. కానీ ఎందుకు నల్లవాళ్ళుగా పుడుతున్నారు? తల్లి చేతిలో లేదు. అడ్జస్ట్ అవుతున్నాం మనం. ఎందుకంటే మా తల్లి చేతిలో లేదు. లేకపోతే అందరూ సౌందర్యలాగా, ఐశ్వర్యరాయలాగా, వీళ్ళ పేర్లు బాగా తెలుసు కదా. ఈ మధ్య ఒక ఆవిడ చనిపోయిందట, సీరియల్లో నటించే ఆవిడ. అంటే నేను ఆ పేర్లు బాగా తెలుసు అందుకే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. అంటే అందమైన ఆడపిల్లల్ని, అందమైన మగపిల్లల్ని కనాలనుకుంటాం. కానీ నల్లని నేరేడు రంగు ఎందుకు పుడుతుంది? తల్లి చేతిలో లేదు. అంటే తల్లి కన్నది అంటే పొరపాటు అండి. తల్లి కాదు కన్నది. తల్లి గర్భములో 9 నెలలు బిడ్డను నిర్మిస్తున్నది దేవుడు. ఎవరండి చెప్తారు అది? పోనీ ఇవి బడిలో చెప్తారు కదా, బడిలో చెప్తారు అనుకున్నారు. మీ ఊర్లో ప్రాథమిక పాఠశాల ఉంటుంది, బడిలో చెప్తారా? చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్పారు? బడిలో పాఠ్య పుస్తకాలలో ఈ సిలబస్ లేదు, కేవలం బైబిల్లో మాత్రమే ఉంది. నిజమా అబద్ధం? నేను కథలు చెప్తున్నానా? నిజమా అబద్ధమా? నిజం. ప్రాథమిక పాఠశాల అంటారండి. ప్రాథమిక పాఠశాలలు అంటారు. ప్రాథమిక పాఠశాలలో ప్రాథమికమైనది చెప్పాలి. ప్రాథమికమైన ప్రారంభం చెప్పాలి. ప్రారంభం చెప్పారు అంతా మధ్యలో. వీళ్ళు ఎలాంటి వారంటే నడిమంత్రపు సిరి అంటారు వీళ్ళని.
మధ్యలో బడిలో వచ్చిన పంతులు గారికి ఏం తెలుసు? ఏ అంటే యాపిల్ అని నేర్పుతాడు, ఆ అంటే అమ్మ అని నేర్పుతాడు. పిచ్చోడా, ఆ అంటే అమ్మ అంటున్నావు, ఒక ఆవిడ అంటుంది ఆ అంటే అమలాపురం అంటుంది ఒక ఆవిడ. ఆ అంటే అమ్మ కాదయ్యా, ఆ అంటే అమ్మను చేసింది ఎవడో చెప్పు. ఏ అంటే యాపిల్ అంటున్నావు కదా, యాపిల్ చేసింది ఎవరు చెప్పు, చెప్పరు. ఏ బడిలో అయినా దేవుడు యాపిల్ చేశాడని చెప్తారా? ఆ అంటే అమ్మ అంటున్నా, ఆ అంటే ఆవు అంటున్నా, ఆవును అమ్మను చేసింది ఎవరు చెప్తారా? చెప్పరు. దేవుడి గురించి బడిలో చెప్పరండి. అందుకే ఇలాగూ దైవ సేవకులుగా నిలబడి చెప్పవలసిన పరిస్థితి వచ్చిందండి. కానీ ఏ ఊర్లో చూసినా దేవుని గుడి ఉంటుంది, ఏ ఊర్లో చేసినా అందరు దేవుళ్ళ గుడులు ఉంటాయి. కానీ ఏ బడిలో దేవుడి గురించి చెప్పట్లేదని ఎవరని అడుగుతారండి? ఎవరు అడగారు? క్రైస్తవుడుగా మనమే అడగాలి. అసలు దేవుడు గురించి చెప్పని బడిలో దేవుడి గురించి ఏం చెప్తారండి? అర్థం కాదు. కనుక మనమే మన పిల్లలకు దేవుడి గురించి చెప్పాలి. ఎందుకంటే మనల్ని కన్న తండ్రి దేవుడు. ఈ దేహాన్ని నిర్మించింది దేవుడు. ఇప్పుడు అడుగుతాను తల్లిదండ్రులు, ఇందాక అడిగాను కదా, తల్లిదండ్రులు నిర్మించింది. ఇప్పుడు తండ్రికి ఏం తెలుసండి? తండ్రి ఎంత అమాయకుడు అంటే, బిడ్డ కడుపులో పడ్డంత వరకు తల్లి తండ్రికి చెప్పేంత వరకు తండ్రికి తెలియదు. నిజమా కాదా? పెళ్ళైన నవదంపతులు పెళ్ళైన తర్వాత ఒకరోజు నెల నెల రావాల్సిన ఋతుక్రమం తల్లికి ఆగిపోయేటప్పుడు ఆవిడకి డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే డాక్టర్ ఏమంటాడు, మీరు తల్లి కాబోతున్నారమ్మా అనగానే ఇప్పుడు ఈవిడ ఆనందాన్ని పట్టలేక వెంటనే ఒక ఆయనకి ఫోన్ చేస్తుంది. ఆయనే వాళ్ళ ఆయన ఫోన్ చేసి, ఏమండి ఏమండి వచ్చేటప్పుడు మీరు స్వీట్స్ పట్టుకొని రండి. ఎందుకమ్మా? మీరు రండి, మీరు వచ్చినాక నేను చెప్తాను ఆనందం. ఆ మూర్ఖుడు ఎలాంటి అంటే, ఏం ఆవిడ రమ్మంది కదా నువ్వు చక్కగా పట్టుకొని వస్తాడు. నేను కూడా ఆ మూర్ఖుల్లోనే అన్నాడు మగవాళ్ళందరూ. ఎందుకంటే తండ్రి కాబోతున్నారని భార్య చెప్పేంత వరకు తెలియని అమాయకుడే తండ్రి, పురుషుడు, భర్త. ఏమంటే ఇలాంటి ఆయన నేను కన్నాను అనడానికి దేవుడు ముందు ఏమాత్రం సరిపోరండి. చెప్పింది భార్య చెప్తే నమ్మాడు. అంటే బిడ్డ కడుపులో పడిన సంగతే తెలియని తండ్రి అసలు నిజంగా తండ్రి అవుతాడా? అనుమానం వస్తుంది మనకి. మనం నామమాత్రపు తండ్రులం. పురుషులారా, మనం నామమాత్రపు తండ్రులం. నిజమైన తండ్రి పరలోకములో ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన ఎలా చేయమన్నాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఆయన రియల్ తండ్రి, మనం డూప్లం. ఈ భూమి మీద శిక్షకులం. నిజమంటే నేను కథ చెప్తున్నానా? నిజం. మీరు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్తుందంటే అది బైబుల్లో ఉంటేనే చెబుతుంది. ఎందుకంటే బైబుల్లో దేవుడు రాయించాడు ఎన్ని నేను ఎలా చెప్తున్నాను, బైబుల్లో చూపిస్తాను అన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మన జన్మ తల్లిదండ్రుల వల్ల జరిగిందంటే పొరపాటు. ఇంకా ఆలోచిద్దాం. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏమంటే ఈ తల్లికి తండ్రికి బిడ్డ పుట్టేంత వరకు పుట్టిన బిడ్డ, మగ బిడ్డ, ఆడబిడ్డ ముందే తెలుసా? ఏ తండ్రికైనా తల్లికైనా తెలియదండి. 9 నెలలు అయిన తర్వాత హాస్పిటల్లో భార్యను తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తే ఇక్కడ పురుషుడు ఈ కాలు గాలిని పిల్లిలాగా ఇటు అటు తిరుగుతుంటాడు. ఎందుకు? ఒక మీరు మగబిడ్డ, ఆడబిడ్డ. నీకెందుకు టెన్షన్? కన్నది నువ్వే కదా, నీ గర్భాన్ని వచ్చింది కదా, మరి నీకు తెలియదా? తెలియని వాడే తండ్రి. కొన్ని తల్లికి తెలుసా? తల్లికి కూడా తెలియదు. తల్లి గారు చెప్పాలి తెలుసా? నర్సు చెప్పాలి. అమ్మ నువ్వు అదృష్టవంతురాలు, నీకు ఆడపిల్ల పుట్టిందని, లేకపోతే కొడుకు పుట్టాడని నర్సు చెప్పాలి. వీళ్ళు అంది తల్లిదండ్రులు. మనకందరూ పిల్లలు కూడా, నాకు కూడా పాప బాబు పుట్టింది. వాళ్ళు పుట్టేంత వరకు నాకు తెలియదు ఆడ మగ అని. తెలియను మనము కన్నామంటే ఎంతకంటే అవివేకుడు మరొకడు ఉండడు. అంటే మనము కాదనమాట, మన గర్భాలలో మనకి పిల్లలు ఇస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. కీర్తనల గ్రంథం 127 చదవండి. కథలు చెప్పట్లేదు, కాకమ్మ కథలు చెప్పడానికి రాలేదు. బైబిల్లో రాయబడిన సత్యాన్ని చెప్పడానికి వచ్చాం. 127 కీర్తన గ్రంథం 4 చదవండి. 4 గర్భఫలం 3 అనుకోండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. బైబిల్ ఈ మాట సరదాకు దేవుడు రాయించలేదు, ఉత్తిగా రాయించలేదు. నిజమిది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఎవరికైనా దేవుడు ఇవ్వాలి తప్ప
అసలు మనిషి చేతిలో లేదండి. ఒక ఆవిడ వచ్చి వాళ్ళ ఆయన దగ్గర, ఆయనకి 2 భార్యలు, వచ్చి వాళ్ళ ఆయన దగ్గర అక్కకి సంతానం వెనకాల సంతానం బిడ్డలు కలుగుతున్నారు, ఈవిడకి మాత్రం పిల్లలు కలగట్లేదు. మళ్ళీ ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యాకోబు గారండి. ఇష్టపడిన భార్య పేరు రాహేలు. యాకోబు గారికి రాహేలు అమ్మకి బిడ్డలు కలగట్లే, కానీ యాకోబు గారికి మొదటి భార్య అయిన లేయాకి బిడ్డలు కలుగుతున్నారు, రాహేలు అమ్మకు బిడ్డలు కలగట్లే. ఏమో కోపం వచ్చేసి నాకు భర్త దగ్గరకు వచ్చి, ఇదిగో మా అక్కకి మాటికి బిడ్డలు ఇస్తున్నావు, నువ్వు నాకేవా బిడ్డలు ఇస్తావా, నన్ను సావమంటావని అడిగిందండి. ఈ పరిస్థితి ఏ పురుషుడికి వచ్చినా ఏం చేసుకుంటాడు తెలుసా? ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే బిడ్డనిచ్చేది ఆయన ఏంటండి. అప్పుడు అంటాడు, ఆయన జ్ఞాని కాబట్టి, ఆయన భక్తుడు కాబట్టి ఒక మాట మాట్లాడాడు. ఒకసారి చదువుదాం. ఏమండి? ఆదికాండము 30వ అధ్యాయం మొదటి వచనము. ఆదికాండము 30వ అధ్యాయం మొదటి వచనం. ఏది చెప్పినా బైబిల్లో ఉంటుంది. బైబిల్ ఓపెన్ సిటీ చెప్పిందంటే ఏది చెప్పినా బైబిల్ ఆన్సర్. మళ్ళీ బయట వద్దు, మనకి బయట పుస్తకాలతో సంబంధం లేదండి. బైబిల్లో ఉన్న జ్ఞానం విలువ కలిగింది, సారము కలిగినది, ఈ ప్రపంచానికి పాఠాలు చెప్పగలిగిన పుస్తకం అండి బైబిల్. దీన్ని హత్తుకొని తిరగాలి, పట్టుకొని తిరగాలి, ముద్దు పెట్టుకొని తిరగాలి. మనం ఈ బైబిల్ పక్కన పడేసి చదవమండి, సరిగా బైబిల్ చదవం. పనికి మాలిన పుస్తకాలన్నీ చదువుతాం, పనికి మాలిన పుస్తకాలన్నీ చదువుతామండి. నువ్వు ముందు బైబిల్ చదువు, బైబిల్ అర్థం చేసుకో. దేవుడు మనసు బైబిల్లో ఉంది. ఆలోచించండి, దేవుడు మనసు ఎవరికి అర్థమైందండి? ఆలోచించండి ఒకసారి, చదవండి. ఇప్పుడు రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో అంటే భర్తతో, నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదాను. ఎంత బాగుందండి డైలాగ్, బాగుందా? నాకు పిల్లలు ఇస్తావా, చావమంటావా? ఎట్లుంటుందండి ఈ పరిస్థితి? పురుషులారా చెప్పండి. నాకు పిల్లలు ఏమంటావా, నన్ను చావమంటావా అంటే ఎట్లుంటది? ఆయనకి బైబిల్ జ్ఞానం తెలుసు, ఆయన భక్తుడైతే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు. మనమైతే ఏమంటాం? ఈ రోజున పురుషులు చూడండి, నువ్వు గొడ్డుపోద్దాను అంటాం ఆడ తిరిగితే. ఇప్పుడు పురుషుడు మాట్లాడే మాట, నువ్వు గొడ్డుపోద్దానే అంటావు. గొడ్డుపోతుంది ఆవిడ కాదయ్యా, ఆవిడకి కానీ నీకు కానీ గర్భఫలం ఇచ్చేది దేవుడు. చదవండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు యాకోబు గారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. 2 భార్యలండి. మొదటి భార్యకు పిల్లలు కలుగుతున్నారు, రెండవ భార్యకు పిల్లలు లేరు. చాలా జాగ్రత్తగా లాజిక్ ఆలోచించాడు. మొదటి భార్యకు పిల్లలు వస్తున్నారు, రెండవ భార్యకు పిల్లలు లేరు. ఇప్పుడు రెండవ భార్య అనగా ఈ రాహేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దేవుడిని. ఈ రాహేలు అడుగుతుంది, ఏమైనా నాకు పిల్లలని లేకపోతే నేను చచ్చిపోతా అంటే. పురుషుడు ఏమన్నారు? అదే ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏమన్నారు? నేను మగాన్ని, నీ ఎక్కడ ఎక్కడానికి పిల్లలు, నువ్వే కొడుకుపోద్దాను అంటాం మనం. అంటాం లేదా? లాజిక్ అర్థమైంది లేదా? పనికి మాలిన మాట ఇది, చేతగాని మాట ఇది. ఆయన ఏమంటున్నాడు చదవండి. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోవటకు దేవునికి ప్రతిగా ఉన్నానా? అంటే పిల్లలు ఇవ్వకుండా ఆపడానికి దేవుడినా నేనేమన్నా? దేవుడి ఇవ్వాలి నేనేంటి ఇచ్చేది అని భార్యను మందలిస్తున్నాడు. అదే మనమైతే నువ్వే కొట్టుకొచ్చాను అంటాం. కావాలంటే నేను మగాన్ని అంటే మీ అక్కడ పిల్లలు కూడా నేను మగాన్ని, నువ్వే అడదాని కాదు ఇటు మాట్లాడతాం. సిగ్గులేని మాట మాట్లాడడానికి. అదేంటండి అయ్యగారు సిగ్గు లేదు మనం అనకపోతే? ఏమండి, ఎవరికైనా పిల్లలు కలగకపోతే వాళ్ళని ఎంత అవమానిస్తారు చూడండి, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఏమండి, వాళ్ళ చేతుల్లో లేదు, గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలి. ఈరోజు ఈ సమాజానికి అర్థం కాలేదండి. పిల్లలు లేరంటే వాళ్ళు ఎంత అవమానంగా చూస్తారో తెలుసా? వాళ్ళకి దేవుడు ఇవ్వాలండి, దేవుడు ఇవ్వాలి, దేవుడిని అడగాలి. అంటే మన జన్మ దేవుడు ఇస్తే జరిగింది, మన జన్మ దేవుడు వలనే జరిగింది మనకి. రైట్. అంటే ఇప్పుడు ఈ దేహము కానీ ఈ జన్మ కానీ దేవుడు వలనే జరిగింది. ఎవరైనా చెప్తారండి నేను దేవుని వలనే పుట్టానని? ఎవరైనా చెప్తారా? అసలు భూమి మీద ఎవరైనా నేను దేవుని వలనే పుట్టానని ఎవరైనా చెప్తారా? మన పేరు సరిగా లేకపోయినా
ఇదిగో మా తాత మా నాన్న పనికిరాని ఇంటి పేరు చూడండి, అలా ఒక్కటి సవరంగా ఉండదండి ఇంటి పేరు. ఏమండి, ఒక పెళ్లి వాహనాన్ని నేను చూశానండి, పెళ్లి వాహనాన్ని. ఆ లారీలో పెళ్లి వాళ్ళందరూ ఎక్కి వెళుతున్నారు. ఆ పెళ్లి ఇంటి పేరేంటో తెలుసా? పందులు వారు. ఇంటి పేరేంటి? పందులు వారు. వినారా? ఈ పేరు వినంటారు. కుక్కల వారు, పందుల వారు, తప్పుడు అనుకోవద్దు, మేకల, తోకల, ఏమైనా ఉన్నాయి, తప్పుడు అనుకోవద్దు. ఇంటి పేరు బాగలేకపోయినా మళ్ళీ పందులు వారి ఆహ్వానం అని రాశారండి. కుక్కల వారి ఆహ్వానం. అంటే ఇంటి పేర్లు బాగలేకపోయినా వాటిని మాత్రం తగిలించుకొని తిరుగుతాం మనం. మనం దేవుడికి పుట్టాం. అసలు మన ఇంటి పేరేంటో తెలుసా? మన ఇంటి పేరేంటో తెలుసా? దేవుడు. మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు పేతురు గారు అన్నారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. ఇది అనకుండా మేము మాల, మేము మాదిగా, మేము కమ్మ, మేము కాపు. ఎవడండి పెట్టాడు అని? పనికి మాలినవని. ఈ కులం పేరు చెప్పుకున్న గొప్ప గొప్ప చెప్పుకున్న వాళ్ళు చూడండి, యాక్సిడెంట్ అయిపోయి లేదా వాళ్ళకి రక్తం లేదనుకోండి, అప్పుడు ఎవరైనా రక్తం వేయండి అంటే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు కాదు. అప్పుడు కులం రాదు వీళ్ళకి. సావు మీదకి వస్తే కులంలో ఎవ్వడికి రాదండి. మనమందరం ఒక్కడికే పుట్టినప్పుడు తండ్రి ఏ కులం? నీ తండ్రిది ఏ కులం? మన దేవుడిది ఏ కులం? దేవుళ్ళ కులం. ఒకవేళ నువ్వు అనుకుంటే మనది ఏ కులము? దేవుళ్ళ వంశం. ఒకటి నుండే ప్రతి జాతి మనుష్యుడు వచ్చాడు. ఒకసారి చదవండి, అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ చెప్పిన నిజం ప్రపంచానికి తెలియని నిజం. అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండే ప్రతి జాతి మనుష్యుని సృష్టించేను. ఒకని నుండే ఆయన ఆదామైన ఆదామును దేవుడు పుట్టించాడు. ఆయన గర్భవాసములో నుండి భూమి మీద మనుషులందరూ విస్తరించారు. బైబిల్ చెప్పిన నిజం. ఈ మధ్య కాలంలో సైన్స్ పరిశోధన చేసి, శాస్త్రం అంతా పరిశోధన చేసి, కులాలు లేవండి, మనం అందరూ ఒక తల్లికే పుట్టాం అని ఈ రోజు శాస్త్రం చెప్పింది. 10 సంవత్సరాలు అయింది చెప్పి. శాస్త్రం పరిశోధన చేసి శాస్త్రం చెప్పింది ఏమని? మనమందరము ఒకే తల్లికి పుట్టాం. పిచ్చోడానికి ఇవాళ చెప్తున్నాం, ఇవాళ చెప్తుంది శాస్త్రం. క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితం మోసే గారు రాసిన ఆదికాండంలో 3వ అధ్యాయం 29వ వచనంలో జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వ అని బైబిల్ చెప్పింది. ఎప్పుడు చెప్పింది? అవ్వ. అది కూడా తెలియదు అనాలి మనం. అవ్వ. శాస్త్రాన్ని ఏమనాలి? అవ్వ. ఆ పేరే అవ్వ, మన తల్లి. జీవము గల ప్రతి వానికి తల్లి. ఈ భూమి మీద జీవం కలిగిన ప్రతి వానికి తల్లి. ఇంకేమన్నా తెలుసా? అమ్మలను గన్న అమ్మ, అవ్వమ్మ. అర్థమైందో లేదో మీకు? అర్థమై ఉంటుంది. అవ్వమ్మ లేకుండా అసలు భూమి మీద ఏ మనిషి పుట్టలేదు. మరి అవ్వమ్మని ఎవరు కన్నారు? అవ్వమ్మని ఆదాములో నుండి, పక్కటెముకల నుండి దేవుడు తీశాడు. ఆదాముని ఎవరు కన్నారు? నేలమంటితో దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ. అంటే జీవాత్మ దేవుడిలో నుండి వచ్చింది. అంటే దేవునికి పుట్టాడు ఆదాము. ఏమండి? లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము దేవునికి కుమారుడు అని ఉందండి బైబిల్లో. ఆదాము దేవునికి కుమారుడు. లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనం తర్వాత చదువుకోండి. 3వ అధ్యాయం 38వ వచనం. ఆదాము దేవునికి కుమారుడు. మరి నువ్వెవరు కుమారుడివి? ఒక ఆయన అంటాడు, మాదండి ఈనాడండి, మీదండి సాక్షి. సిగ్గులేదే మాట. అదేంటి ఈనాడు? మీకు అర్థం కాలేదా? ఈనాడంటే మాదిగా, సాక్షి అంటే 2 అక్షరాలు కదా, మాల. అంటే కులాన్ని కూడా ఎలా చెప్పుకుంటున్నారు? ఏమండి, మనం ఒక తండ్రికి పుట్టినప్పుడు ఏ కులం అండి మంది? ఏ కులం? క్రైస్తవుడు మంది. ఏ కులం మంది? క్రైస్తవుడు అంటే 4 మంది. క్రీస్తును నమ్ముకున్న మనము మనకేంటండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వల్లనే ఈ జన్మ మనకి దక్కింది. రైట్. ఇప్పుడు ఒకసారి మార్చుదాం. ఏమన్నా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము, చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు, మీ దేహం మనకున్న ఈ దేహము దేవుని వలనే మీకు అనుగ్రహింపబడింది. దేవుని వలనే
ఈ దేహాన్ని బిల్డ్ చేసింది ఎవరో తెలుసా? ఈ బిల్డర్ ఎవరో తెలుసా? బిల్డర్. ఈ దేహాన్ని బిల్డ్ చేసింది ఎవరో తెలుసా? ఇంగ్లీష్లో బిల్డ్ అంటారండి. బాడీ బిల్డర్ అంటాం కదా. యవనస్తులు చూడండి, అబ్బాబ్బా టీనేజ్ రాగానే అద్దం ముందు నిలబడి ఇలా 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 అంటూ ఉంటారు. అప్పుడప్పుడు నూనెలు మీసాలు వస్తుంటాయి కదా, అప్పుడప్పుడు కండలు వస్తుంటాయి నిలబడి. ఇక జిమ్ దగ్గరికి వెళ్ళి ఇది చేసి అది చేసి ఊరికి అద్దం దగ్గర చూస్తుంటారు. పిచ్చోడా, ఇది బిల్డ్ చేసింది దేవుడు అని ఎప్పుడని అనుకున్నావా? ఈ దేహము దేవుడు వలన నీకు అనుగ్రహింపబడింది. దేవుని వలన, నీ వలన కాదు, దేవుని వలన నీకు ఈ దేహము దేవుడు ఇచ్చాడు. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఎందుకు అనుగ్రహింపబడిందో తెలుసా? ఈ ప్రపంచానికి తెలియదు ఒక నిజం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. దేహం ఇచ్చిన దేవుడు దానిని ఎందుకు ఇచ్చాడో చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేహమునిచ్చిన దేవుడు నీ అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఈ దేహములో అవయవాలన్నీ తన ఇష్ట ప్రకారమే ఇచ్చాడు. తన ఇష్టం. దేవుడికి ఇష్టం ఉంది కాబట్టి నీకు తలకాయ ఉంది, అంతే కదా. నీకు తలకాయ ఈరోజు ఉందంటే నువ్వు 2 కాళ్ళతో నడుస్తున్నావు. ఏ జంతువు అన్న 4 కాళ్ళతో నడవాలి. నీకు 2 చేతులు. జంతువుకి చేతులు ఉన్నాయా? కుక్క చూడండి ఎలా, అది ఎప్పుడు కుక్క కూడా 2 కాళ్ళతో నడితే బాగుంటుంది. అవ్వదండి, ఎందుకంటే దేవుడు వాటికి ఇవ్వలే, నీకు ఇచ్చాడు. దేవుడి వలన ఈ దేహం నీకు అనుగ్రహింపబడింది. ఎందుకు తెలుసా? దేవుడు ఇష్ట ప్రకారం ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనకి ఇష్టం ఉంది. నీకు చేతులు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఇలా ఆయన కోసం చెప్పడానికి, ఆయన కోసం కష్టపడి పని చేయడానికి చేతులు ఇచ్చాడు. కానీ ఈ చేతులతో మనం ఏం చేస్తున్నా తెలుసా? మన ఇంటి కోసమే, మన కుటుంబం కోసం. కొంతమంది చూడండి ఎలా ఉంటారు, వాళ్ళ బతుకంతా చూస్తే, కొంతమంది పురుషులు చూస్తుంటే జాలేస్తుంటారు. వాళ్ళ బతుకంతా ఆ కుటుంబాన్ని లాక్కెలుడు. ఆ కుటుంబాన్ని సాకాలి కదా. 24 గంటలు పని దేనికంటే కుటుంబాన్ని పోషించడానికి. ఇక ఈ దేహము నాకు దేవుడు ఇచ్చాడు కదా, దేవుడి కోసం చేతులతో పనిచేద్దాం అనేది ఉండదు. వారి జీవితం అంతా కుటుంబం కోసమేనండి. 24 గంటలు పనిలోనే ఉంటారు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి. అందుకే పుట్టేవా? కుటుంబాన్ని పోషించడానికి పుట్టేవా? అంటే కుటుంబం కోసం పుట్టేవా? దేవుడు ఇష్టం లేదా? నీకు కుటుంబం ఎప్పుడు వచ్చింది? నీకు వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నావు, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. వయసు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? రైలు ఇంజన్ ఆ బోగిలు లేనప్పుడు ఇంజన్ ఎలా పరిగెత్తుతుంది? ఒక ఇంజన్ ఎలా పరిగెత్తుతుంది? పట్టాల మీద జుమ్ అని పరిగెత్తుతుంది. వెనకాల ఒక బోగి తగిలి కొంచెం స్పీడు తగ్గుద్ది. అదే భార్య అనే భోగి. పెళ్ళైన తర్వాత భోగి పెరిగింది. భోగి అంటే తెలుసు కదా, డబ్బా. ఇప్పుడు చక్కగా ఒక డబ్బా, ఒక భోగిని వేసుకొని జుమ్ము. ఎందుకంటే ఎవరికాలం ఎలా ఉంటారు పెళ్ళైన తర్వాత? గాల్లో తేలినట్టుందే అంటారు కదా. తేలుతుంది ఆమెకు. అప్పుడు తేలుతారే, గాల్లో తేలుతారు కదా. గాల్లో తేలుకున్న వీళ్ళకి సంవత్సరం దిగంగానే పిల్లలు ఇస్తాడు దేవుడు. అప్పుడు భోగి పెరిగిందా లేదా? అంటే ఖర్చులు పెరిగినాయి. ఇంతకుముందు ఈయన ఒక్కడే సంపాదించిన భార్యగా పెట్టాడు. ఇప్పుడు పిల్లలు వచ్చారు, వాళ్ళ ఖర్చులు పెరిగినాయి. ఇంకో సంవత్సరం పెరిగాడు, ఇంకో భోగి పెరిగింది. ఇప్పుడు ఇంజన్ ఏమైంది? పొగలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంజన్ వేడెక్కుతూ ఉంటారు కదా, వెనకాల లోడ్ పెరిగింది. ఇక లాగి లాస్ట్కి బోరుకు వస్తుంది. అది అప్పుడప్పుడు కిడ్నీలు పాడైపోయినాయి అని, కిడ్నీలు పాడైపోయినాయి అని, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఎందుకంటే ఇంజన్ బోరుకు వచ్చింది. మరి దీన్ని ఏం చేయాలా? ఒకడు ఉన్నాడు ఫ్రీగా మెకానిక్, ఒకడు ఉన్నాడు. అన్ని బాగున్నప్పుడు ఎప్పుడు దేవుని మందిరానికి రాడండి. ఇందులో ఏదో ఒకటి చెడిపోతే అప్పుడు వస్తాడు మెకానిక్లే. అయ్యగారు వచ్చి, అయ్యగారు ఇక నా కోసం ప్రార్థన చేయండి. పుణ్యానికి దొరికాడు అయ్యగారు. ఒకరు మా లాంటి వారి దగ్గరికి వస్తే చెప్తాను, నీ కోసం ఎందుకు చేయాలి అంటాం. నీ కోసం ఎందుకు చేయాలి ప్రార్థన? నీవు లేకపోతే దేవుని కోసం ఏం ఉపయోగపడ్డావు? నీకు దేహాన్ని ఇచ్చింది దేవుడు కదా. అంతే కదా, ఆలోచించండి. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడితే దేవుడి కోసం ఏ పని చేయకుండా, దేవుడి కోసం చెప్పకుండా, కనీసం దేవుడి కోసం ఇలాంటి కార్యక్రమాలు పెడితే మాత్రం నేను రావట్లేదు. కొంతమంది దేవుడు విడిచిపెట్టడు వారిని.
మా కథలు చెప్పడానికి వచ్చామో మా సాక్ష్యం చెప్తున్నావా, దేవుడి గురించి చెప్తున్నావా? నా గురించి స్వచ్ఛమైన మాటలు చెప్పడానికి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు కొత్తగూడెం నుండి వచ్చారు. మీ గ్రామంలో దేవుడి కోసం ప్రకటించారు. నా కోసం ఎందుకు రాలేదని ఒకరోజు దేవుడు అడుగుతాడు. చచ్చినాక వదలడు దేవుడు. దేవుడు మామూలుడు కాదండి. నువ్వు ఏదైనా బతుకున్నప్పుడే పగ తీసుకుంటావు. దేవుడు అలాగా నువ్వు చచ్చిపోయినా విడిచిపెట్టడు. చచ్చిపోయిన తర్వాత కదా నరకానికి వెళ్ళేది. చచ్చిపోయినా విడిచిపెట్టాడు. చచ్చినా లేపి మరి చంపుతాడు. ఆయనే దేవుడు. మనమేముందండి, చచ్చిపోయినా ఏం చెప్తామండి? చచ్చిపోయిన వెంటనే తీసుకెళ్ళి ఇంకేముందని ఎత్తేద్దాం అంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆలోచించండి, ఈ దేహము దేవుడిచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఇదండి మన జన్మ పరమార్థం. అసలు ఈ జన్మనిచ్చింది దేవుడు నీ కోసం. ఆయన కోసం నువ్వు చెప్పాలి, ఆయన కోసం పాడాలి, ఆయన కోసం నడవాలి, ఆయన కోసం కష్టపడి పని చేయాలి. ఇది ఏ బడిలో చెప్పరు, ఏ బడిలో చెప్పరు. బైబిల్లో మాత్రమే ఉంది. నమ్మావా, నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి ఉంది శిక్ష. అందుకే మీరు యవ్వన కాలంలో సేవకు ఎందుకు వచ్చామనుకుంటున్నారు? మాకు అర్థమైంది బైబిల్ ఏంటో. అయ్య బాబోయ్, మొత్తం బైబిల్ నాకు అర్థమైపోయింది, నేను నేర్చుకున్నాం. మా తండ్రి గారు జైశాలి పీడి సుందరరావు గారు, మా తండ్రి గారు గర్వంగా చెప్పుకుంటాం. మాకు నేర్పాడు మీరు ఎందుకు పుట్టారని. ఈరోజు దేవుడి కోసం పరిగెత్తుతున్న ఏముందండి, దిక్కులేని బతికిది. ఇప్పుడు 38 వచ్చింది నాకు. ఏంటి వయసు? ఇంకా బతుకు గ్యారెంటీ ఉందా? రేపు గ్యారెంటీ ఉందా? ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి పోయేలోపే దేవుడు పనులు 4 చేసి చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన దేవా ఇదిగో ఇదిగో ఇక్కడ వంటి ఏ గ్రామం ఇది, ఈ గ్రామం నీకోసం ఎలుగెత్తి చెప్పానయ్యా అంటే, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, లోకము పుట్టినవి మొదలుకొని నీ కోసం సిద్ధపరిచి చేసిన పరలోక రాజ్యానికి రా అంటాడు దేవుడు. దానికోసమే మేము చేసేది ఇదంతా. అలా మీరెందుకు చేయకూడదు, అలా మీరెందుకు ఆలోచించకూడదు? ఈరోజు ఈ వేదిక మీద మా దైవజనుడు ఎందుకు ఆలోచించాడు తెలుసా? అర్థమైంది దేవుడి కోసం చెప్పాలని. చెప్పకుండా సార్, దేవుడి కోసం చెప్పాలని అర్థమైందండి. ఎవరు ఇలా చేస్తారో వారికే దేవుడు పరలోకం ఇస్తాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో అదే కొలత కొలుస్తాడు ఆయన. అదే కొలత కొలుస్తాడు ఆయన. నువ్వు ఆయన పట్టించుకోలేదా? తర్వాత ఆయన నిన్ను పట్టించుకోడు. ముఖం మీద చెప్తాడు యేసుక్రీస్తు వారు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థించుట ఎందుకు? మీరెవరు నేను ఎరగరు, నా యుద్ధ నుండి పొంది అంటాడు. ఎవరైనా ప్రేమామయుడే, దయామయుడే, కరుణామయుడే. ఎంతసేపు కరుణ చూపుతాడు, ఎంతసేపు ప్రేమ చూపుతాడు. నీ బిడ్డ, నీ కడుపున పుట్టిన బిడ్డే. నాయన నడు నాయన అంటే నడవట్లేదు. పోనీ కూర్చోవాలంటే కూర్చోవట్లేదు. పరిగెత్తుతున్నాడు, ఒరే ఆవురా ఆవురా కూర్చో, వినట్లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఒరే కింద కూర్చోబెడితే కూర్చోవు, నిలబడమంటే నిలబడవు, పడుకోమంటే పడుకో. ఏం చేయాలి? నేను 2 కాళ్ళు పట్టి నేలకేసి కొట్టాలనిపిస్తుంది నీకు? అనిపిస్తుందిగా. నీకే రోషం ఉంటే 6 అడుగులు ఎత్తు, 2 అడుగులు వెడల్పు, ఇది మన సైజు. నీకే ఎంత అంటే ఆకాశ మహాకాశాలు పట్టని ఆకారం దేవుడిది. మరి ఆయనకి ఎంత ఉండాలి రోషం? పొడుసు వస్తుంది మనకు రోషం, మరి ఆయనకి రాదా? ఆయనకు వచ్చిందంటే మనం మిగలమండి. కాబట్టి ఆయన చేతిలో పడుట బహుభయంకరం. ప్రార్థన చేసుకుందాం. ముఖ్య సంగతులు అన్నగారి ద్వారా ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు. తండ్రి, మీకోసం మేము పుట్టాను, మా జన్మ మీకోసమే జరిగింది తండ్రి. మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి. ఈ లోకంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీకోసం మేము పుట్టాము తండ్రి. ఈ మాటలు విన్న బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ప్రియులు తండ్రి, జాన్ గారు, అదేవిధంగా దైవ సేవకులు తండ్రి, ఎంత మంచి మాటలు తండ్రి. ఇలాంటి మాటలు వినక ఈరోజు సమాజము, లోకము సరైన ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. వారికి జన్మ ఎందుకు జరిగిందో తెలియక, జన్మ జరగని సంగతులు తెలియక పాతాలని కలుతున్నారు తండ్రి. కొందరినైనా రక్షించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు గారి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.